దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. బట్ ఒక తెలంగాణ రాష్ట్రం అనేది ఒక 65-70 సంవత్సరాల కళ. ఆ కళని సాకారం చేసి చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు శాశ్వతంగా చరిత్రలో ఉంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక, కరెంటు లేక, పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వలసపోతున్నటువంటి సందర్భాలలో తెలంగాణ ఉద్యమాన్ని అనేక మంది ప్రారంభించారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ దాన్ని ఒక సాకారం చేసింది ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో గాంధేయ మార్గంలో ముందుకు తీసుకెళ్ళి యావత్ తెలంగాణని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈరోజు భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనే రాష్ట్రాన్ని మాత్రం కేసీఆర్ గారే పెట్టిందనేటువంటిది కూడా చరిత్ర. వారు చేసినటువంటి ఉద్యమాలలో ఇప్పుడు 1969లో ఒకటి జరిగింది, 1972లో ఆంధ్రాలో జరిగింది, అంతకుముందు తెలంగాణలో జరిగింది, మళ్ళీ 71లో జరిగింది. ఇవన్నీ జరిగినాయి. ఆ రోజు చెన్నారెడ్డి గారు కూడా ప్రజా సమితి పెట్టి దగ్గర 13 పార్లమెంటు స్థానాలు గెలిచిన తర్వాత కూడా సాధ్యం కాలే, వాళ్ళు అమ్ముడు పోయారు. కానీ కేసీఆర్ గారు నిక్కచ్చిగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం రావడమో, కేసీఆర్ గారు చావడమో అనే ఏకైక నినాదంతో మరి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ 10 సంవత్సరాలు అద్భుతాలు చూసినాం. 10 సంవత్సరాలలో అసలు ప్రభుత్వం అంటే ఎట్లుంటుందో ఈ దేశానికి నేర్పించింది కేసీఆర్ గారు. ఏ కార్యక్రమం తీసుకున్నా తక్కువ టైంలోనే 24 గంటల కరెంటు తెచ్చింది వారు. తాగడానికి నీళ్లు, రైతాంగానికి సాగునీరు ఇచ్చింది కూడా వారే. ఈరోజు ఈ దేశంలో చాలా స్పీడ్గా అభివృద్ధి జరిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇక మీకు షేర్లింగంపల్లి, ఈ షేర్లింగంపల్లి ముఖ చిత్రాన్ని కేటీఆర్ గారు మార్చారు. వారు ఇండస్ట్రీ మున్సిపల్ మినిస్టర్గా వారు మీ యొక్క షేర్లింగంపల్లి ముఖ చిత్రాన్ని మార్చడమే కాకుండా మనం ఎక్కడనో ప్రపంచంలో న్యూయార్క్ లాంటి దేశాలు పోయినప్పుడు అటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతాన్ని చూస్తే కనిపించే విధంగా అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలు కూడా 1-2 కాదు, ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఎన్ని అండర్ పాస్లు వచ్చినాయి, ఎన్ని పార్కులు వచ్చినాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, మీరందరూ ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. సరే, రాజకీయాలలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, పార్టీలు శాశ్వతంగా ఉంటాయి. కొంతమంది అవసరాల కోసం, ఆపూట కోసం కొంతమంది పోతుంటారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు ఇక్కడ కృష్ణారావు గారు, ఆ పక్కన పోతే వివేక్ గారు, ఆ పక్కన ప్రకాష్ గాని, సుధీర్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా రాజశేఖర్, ఇట్లా మీకు సరౌండింగ్ ఎక్కడ తీసుకున్నా కానీ ఆ రోజుల్లో మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే బతిన్లాడుకొని ఆ రోజు అద్భుతంగా అధికమైనటువంటి నిధులు కూడా షేర్లింగంపల్లి ప్రాంతంలోనే ఖర్చు అయినాయి. ఆ రోజు మీకు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, తాగడానికి మంచినీటి వ్యవస్థ సరిగ్గా లేదు. కానీ మన యొక్క పరిపాలనలో అద్భుతాలు జరిగినాయి. కానీ ఈరోజు 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు చేశారు? మీ ఎమ్మెల్యే గారు చెప్తారు, అభివృద్ధిని చూసి నేను పోయినా అంటుండే. ఏం అభివృద్ధి చేసిండో చెప్పు. ఆ రోజు 100,000 కోట్ల రూపాయల ఆ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఈరోజు ఎందుకు పోయినరో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ రాజకీయాలలో వ్యక్తులు శాశ్వతం కాదు. ఈరోజు పార్టీ శాశ్వతం, కేసీఆర్ గారు శాశ్వతం. వీళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వచ్చే అసెంబ్లీ తర్వాత భవిష్యత్తులో ఇక వాళ్ళు లీడర్గా కూడా ఎవడు ఉండలేడు.
ఎందుకంటే మీరు చూస్తారు రేపు ఎలక్షన్ తర్వాత 2027, 28, 29 ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో జెండా కట్టేటోడు కూడా గతి లేకుండా ఉంటాడు. ఆ పరిస్థితి వస్తుంది. విజయ్ కుమార్ లాంటి యువకులు ఎందుకు ముందుకు వస్తున్నారు మీరు ఆలోచన చేయండి. ఈరోజు అద్భుతంగా షేర్లింగంపల్లిలో మరి కార్యకర్తలు చూస్తుంటే ఈ మధ్యకాలంలో కృష్ణారావు గారి నాయకత్వంలో ఎంతోమంది యువకులు మొన్న నరేందర్ యాదవ్ గారు జాయిన్ అయినప్పుడు గతంలో భిక్షపతి యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే ఉండే, ఒక మర్యాదస్తుడుగా నెమ్మదిగా ఉండేటువంటి వ్యక్తి ఉండే. కానీ ఇప్పుడు ఎట్లా తయారైపోయినారంటే ఎవడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. బట్ 2.5 సంవత్సరాల తర్వాత తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మన రాష్ట్రం అద్భుతంగా ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, గెలవడం ఓడవడం అనేది జరుగుతూనే ఉంటుంది సర్వసాధారణంగా. బట్ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే మీ దగ్గర ఉన్నటువంటి 24లో కాంగ్రెస్ వాడు ఒక్కటి గెలుస్తాడా చూద్దాం. 24 మనమే గెలుస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒకవైపున అభివృద్ధి చేసిండు, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు. ఒక ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 ఇస్తామన్న దేశంలో ఏ రాజకీయ పార్టీ అని ఉందా? ఎక్కడన్నా ఉందా? బిడ్డనో కోడలో కాన్పు చేస్తే కేసీఆర్ కిట్ ఇవ్వాలి, వారికి అద్భుతంగా ప్రభుత్వమే చూడాలనేటువంటి ఆలోచన ఎవరికన్నా ఉందా? బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాడు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. నాకు తెలుసు ఒకప్పుడు ₹75 పెన్షన్ ఉండే. ఆ ₹75 పెన్షన్ ఆ తర్వాత 200 అయింది. అప్పుడు పెన్షన్ల విషయంలో అడిగితే కొత్త పెన్షన్ రావాలంటే తీసుకునేటోడు చచ్చిపోతేనే వస్తుందని చెప్తుండే అప్పుడు అధికారులు. కానీ కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తామని 2000 పెన్షన్ ఇచ్చిందా లేదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ ఒక దొంగ మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4000 పెన్షన్ ఇస్తామన్నారు. అవ్వా తాతకి ఇద్దరికి ఇస్తామని చెప్పారు, ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తామంటే తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిందా? అబద్ధాల పుట్టతోని ఆ రోజు మేనిఫెస్టో పెట్టి అందరినీ మోసం చేసి ఇస్తారేమో అనేటువంటి భ్రమలో మరి ఓట్లేసి అధికారం ఎక్కిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతుంది ఏంది? మీరు అడిగితే ఏం మాట్లాడుతుండు? మీరు తులం బంగారం ఏదయ్యా అంటే నీ గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా అంటాడు, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. మనము చాలామంది రాజకీయ నాయకులను చూసినాం, ఇటువంటి ముఖ్యమంత్రిని చూస్తామా? ముఖ్యమంత్రి అంటే ఎట్లు ఉండాలి? ఇప్పుడు మా ఇంట్లల్లో మా మన్మడు చిన్నపిల్లలు, అరే ఏం రా బాగా చదువుకుంటున్నావు అంటే నీ గుడ్లు తీసి గోటీలు ఆడుకుంటా అంటూ. అంటే ఎవరు చెప్పారు మీకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక జాతిపితను పట్టుకొని ఎవడ్రా నువ్వు అని మాట్లాడుతుండంటే ఇక భగవంతుడు చూస్తాడు. భగవంతుడు సందర్భం వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆ భగవంతుడు ఆ పాపం వాళ్ళ మీదనే పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు చేసింది లేదు, చెప్పిన హామీలు నిలబెట్టుకుంది లేదు, దొంగ మాటలు చెప్పి రాజ్యం వెళ్తామని. రేపు మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్లు గతంలో జిల్లా పరిషత్ కానీ మండల్ పరిషత్ కానీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మన 10 సంవత్సరాల ప్రభుత్వంలో 95% మనమే ఉన్నాం. అన్నిట్లా 32 జిల్లా పరిషత్ చైర్మన్లు మనమే, మున్సిపాలిటీ చైర్మన్లు మనమే, కార్పొరేషన్లు మనమే, 99 కార్పొరేటర్లు కూడా మనమే. ఇక కొన్ని టీవీలు పత్రికలలో చూస్తున్నాం, వన్ సైడ్ అయిపోయింది. ఇగో
అధికారం ఏంటంటే ప్రభుత్వం తన చేతులు ఉన్నప్పుడు ఒక 3 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఏమో ఇంకేమన్నా వస్తాయేమో అనేటువంటి ఆశలతోని ఓట్లు వేస్తుంటారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 80% పైన గెలుస్తేనే గెలిచినట్టు, 55, 60, 70%తో గెలిస్తే అది ఓడిపోయినట్టే లెక్క అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏంది డబ్బులతోని విచ్చలవిడితనం, మద్యము డబ్బులు, నిన్న టీవీలు చూసారు కదా, విచ్చలవిడితనం. కానీ జనరల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు, రేపు 29 ఎలక్షన్లు వచ్చినప్పుడు నీ మద్యము, నీ డబ్బులు, నీ పోలీసు, నీ కథ అవన్నీ గులాబీ జెండా ఏం చేయాలనో చేసి చూపిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అధికారం ఎవ్వడికి శాశ్వతం కాదు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ నాయకుడు ఎంత మంచి పని చేసిండు, ప్రజలకు ఏం మేలు చేసిండు, విద్యార్థులకు ఏం మేలు చేసిండు, మా అక్క చెల్లెళ్ళకు మా తల్లులకు ఏం చేసిండని మీకు నెల 2500 ఇస్తా అని చెప్పిండు. మహాలక్ష్మి కింద 2500 వస్తున్నాయమ్మా, ఫ్రీ బస్ అని పెట్టిండు. మీ ఇంట్లో ఉండేటువంటి మొగోళ్ళకేమో డబుల్ టికెట్. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కళ్ళ ముంగటనే, మనం అన్నీ చూస్తున్నాం. మీకు అందరికీ కోరుకునేది ఒకటే, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా గులాబీ జెండానే, కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మాట్లాడుతుర్రు, గట్టిగా మాట్లాడుతుర్రు, పోలీసులు పెడుతుర్రు, ఇష్టం ఉన్నట్టు రౌడీజం చేస్తుర్రు. సరే, ఎవరికి శాశ్వతం కాదు. రౌడీజం, గుండాయిజం మనకు కూడా తెలిసిందే కదా. తెలంగాణ ఉద్యమ పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి కేసులతోని జైల్లోకి పోయినటువంటి పార్టీ కదా ఇది. కాబట్టి దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, కానీ తప్పకుండా ఒకసారి ప్రజలు ఆలోచించి దొంగ మాటలు చెప్తున్నారు కదా, వీళ్ళకు అవకాశం ఇస్తామని చెప్పి వాళ్లకు నిజమేందో బట్టబయలు అయిపోయింది. తిరిగి కేసీఆర్ గారు వస్తే 15-20 సంవత్సరాల వరకు తిరిగి ఈ రాష్ట్రంలోనే గులాబీ జెండా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నాయకుడు, నా రైతు బాగుండాలి, నా అక్క చెల్లె బాగుండాలి, నా తమ్ముళ్ళు బాగుండాలి, ప్రజలు బాగుండాలని నిరంతరం శ్రమ చేసినటువంటి నాయకుని పట్టుకొని, అంత వయసున్నటువంటి నాయకుని పట్టుకొని ఈ నీచమైనటువంటి భాష మన కళ్ళారా చూస్తున్నాం. ఈ విధమైనటువంటి భాషని ఈరోజు మనం, మొన్న ముఖ్యమంత్రి గారు హార్వర్డ్ యూనివర్సిటీకి పోయిండంట, ఎక్కడ, అమెరికాలో. హార్వర్డ్ యూనివర్సిటీకి నేను వచ్చిన తర్వాత ఏం మాట్లాడిండో చూసారు. అందరం ఏమనుకున్నాం, ఈయన యూనివర్సిటీ పోయి వచ్చిండు కదా, కొంత పద్ధతి మారుతుందేమో, భాష మారుతుందేమో, వచ్చిన తెల్లారే షురూ చేసాడు. కాబట్టి కుక్క తోకకు అది ఎంత చేసినా అది వంకరనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను షేర్లింగంపల్లి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీ వెనుక, మీకు అన్ని విధాలుగా మేము అండదండలుగా ఉంటాం. తప్పకుండా అన్ని రకాలుగా మీకు మేము ఎంకరేజ్ చేయడానికి మేము ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా యువకులు విజయ్ కుమార్ గారు, ఇంకా యువకులని మీరు రవి, మీరందరూ కలిసి ఇంకా యంగ్స్టర్స్ని ప్రోత్సహించండి. డెఫినెట్గా తిరిగి రాబోయే కాలం అంతా మనదే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ గారు ఆ రోజు మా కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, జిల్లా పరిషత్ ఆయన ఒకటే మాకు ఇక్కడ మీటింగ్ అయ్యేటప్పుడు చెప్తుండే, నోరు జాగ్రత్తగా ఉండాలని. మీరు ప్రజల్ని మెప్పించండి, కార్యక్రమాలు చేయండి, కానీ మీ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. రెండోది, ఇతర పార్టీల మీద కక్ష సాధింపు చర్యలు చేయకండి అని చెప్పి మాకు హితబోధ చేస్తుండే. కానీ ఈరోజు చూస్తే ఒక రాక్షస పాలన, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా. ఇక నాయకుడు ఎట్లుంటే కిందోడు ఎట్లుంటాడు తెలుసు కదా. కానీ ఓడి మాత్రం వాళ్ళకి తెలుస్తలేదు. మాకేందంటే చాలా నెమ్మదిగా
మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హితబోధతోని మేము ఎంతైతే బాధ్యతగా ఉన్నామో మాకు మాత్రం అన్నీ నేర్పిస్తున్నారు. మీరు ఏమేమి చేయాలో అన్నీ నేర్పిస్తున్నారు. 3 ఏళ్ళ తర్వాత మరి ఇక మేము కూడా గ్రౌండ్లోకి దిగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు కూడా మీరు ఎట్లయితే ఆడుకుంటున్నారో దీనికి డబల్ ఆడుకుంటామనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు విజయ్ కుమార్ గారు వారితో పాటు వచ్చినటువంటి మిత్ర బృందానికి, మా తల్లులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానించినటువంటి కేటీఆర్ గారికి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.